కొంచెం దూరంగా ఉందండి నేను చూసుకుంటాను. నేను చూస్తాను. తోసుకునేటప్పుడు అది కదిలేదు. గాలిలేని తోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగు మనోనిగ్రహము కలిగి ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడిని ఈరోజు కోల్పోయింది. జిల్లా తెలుగుదేశం పార్టీలో ఒక భీష్ముడు లాంటి ఒక సీనియర్ అదేవిధంగా అనుభవం కలిగినటువంటి నాయకుడిని ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కోల్పోవడం నిజంగా కూడా బాధాకరం, చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా రమేష్ చంద్ర ప్రసాద్ గారు, గంధంనేని రమేష్ చంద్ర ప్రసాద్ గారితో నాకు ఎక్కువ అనుబంధం ఉంది. మా తండ్రి గారితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో నేను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు రాజకీయాల్లో నేను
ఇంత ఎత్తు ఎదిగినా ఎదగడానికి అవకాశం కల్పించిన జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయన సహకారం, ఆయన అభిమానమే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా జిల్లాలో ఇంత పెద్ద నాయకులుగా తయారు చేసిందనేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నా. ఆయన లాంటి ఓపెన్గా మాట్లాడి, అంటే ఏదైనా విషయం ఉంటే నేరుగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి ఉండేటువంటి సెకండ్ క్యాడర్ నాయకులందరితో కూడా డైరెక్ట్గా సత్సంబంధాలు కలిగినటువంటి ఒక మంచి నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కోల్పోవడం నిజంగా కూడా జిల్లా తెలుగుదేశం పార్టీకి తీరని లోటని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఆయన అలవాట్లు, ఆయన ఆశయాలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి యువ నాయకత్వం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారితో సమకాలమైనటువంటి వ్యక్తి ఆయన పోవడం నిజంగా కూడా బాధాకరం. ఈరోజు మళ్ళీ కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడికి రాలేకపోయినా ఆయన ఫోన్లో ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పడుతున్నారు కదా అని సాయంత్రం 7:30 డిన్నర్కి లేపుదామని అనుకుంటున్నాడు. వేరే అబ్బాయి వచ్చి కొడుకుని పరపించడానికి వచ్చినాడు. ఆయన ఎలా కూర్చున్నాడు, మామూలుగానే కూర్చున్నాడు. ఆయన అబ్బాయి కూర్చొనే ఉన్నాము. చెయ్యి మాత్రం తల కలుపుతుంది. క్యాషువల్ రిలాక్స్ చెయ్యి మాత్రం చెయ్యి కింద యాక్షన్ ఆఫ్ సెకండ్ ఆయన కూడా తెలియదు. His face was smiling more, అంటే not suffering. Eventually he had a 5 months February నుంచి he had a lot of going in and out. అధ్యక్షులుగా ఆ రోజు టోర్ బ్యాక్ అధ్యక్షులుగా అమర్నారాయణ గారు చెప్పినట్టు చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు సత్సంబంధాలు కల్పించి అందరినీ కూడా ఒక తాడిపై నడిపించే నాయకుడు ఈరోజు మనం కోల్పోవటం దురదృష్టకరం. వారికి ఆత్మశాంతి కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రకాశం.